అందరూ కూడా పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చిన హిందువులు మాత్రమే ఉంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఓన్లీ మాత్రమే ఉంటారు. మొత్తం మనకి ఇప్పుడు 150 పైన. అంత జనాభా ఎంత? మొత్తం ఉంటారు 7 వేసుకుంటే యావరేజ్ 700 జనాభా అనేది 7 ఒక్కొక్క కుటుంబాలకి 7. ఈజీగా ఆల్మోస్ట్ 1000 వరకు ఉంటారు. 1000 మంది ఉంటారు. लागे नहीं कहीं ओ नजरिया అక్కడ ఉండలేక వాళ్ళ ఆడపిల్లల జీవితాలు ఏదైతే ఉందో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం, అలాగే వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు భారత్ వైపు చూసారు. అప్పుడప్పుడు అయిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలకి 7-8 వస్తున్నాయి అనగానే భయపడిపోతారు. ఎట్లా వీళ్ళని కాపాడుకోవాలి. అక్కడ నుంచి ఇంకా వీసాలు అప్లై చేసుకోవటము, కష్టపడటం ఇలాంటివన్నీ చేస్తారు. సో అక్కడ నుంచి వీసా వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారు. అట్లా ఉంటుంది. గవర్నమెంట్ మన వాళ్ళకి ఒక రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చి, ఈ రెఫ్యూజీ స్టేటస్లో మేము ఏమడుగుతున్నామంటే పాకిస్తాన్ నుంచి భారత్ రాగానే 24 గంటల లోపల వీసా తీసుకొని లీగల్గా వస్తున్నారు. చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు, మీరు ఏదైతే ఈ మతపరమైన హింసని చేశారో దానికి మేము రికగ్నైజ్ చేస్తున్నాము మా భారత్ తరపున అని చెప్పి ఒక ఐడి కార్డు. వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరూ కూడా అగ్రికల్చర్లో అద్భుతంగా పనిచేసేవాళ్ళు అక్కడ పాకిస్తాన్. అగ్రికల్చర్ చేయించగలిగితే భారత్ ఎకానమీ పెరుగుతుంది. వీళ్ళు కష్టపడడానికి వచ్చే తత్వం ఉన్నారు. నేను చెప్తున్నట్టు 4000 పట్టుకుని వస్తున్నారు, కానీ ఈ రోజున ఈ క్యాంప్లో 15,000 నుంచి 30,000, 40,000 సంపాదించుకునే వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక్కలైనా ఉన్నారు. వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది, కానీ అది అమ్ముకోలేని పరిస్థితి. ఎవరు కొనరు.